తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అయినట్లు ప్రయోగశాలలు నిర్ధారించిన అంశం తన దృష్టికి అధికారులు తీసుకురాలేదని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిన ప్రకటనలు వట్టి బూటకమని సెట్ ఛార్జిషీట్లో ప్రస్తావించిన అంశాలతో వెల్లడైంది. బోలేబాబా డైరీ సరఫరా చేసిన నెయ్యి నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపగా బీటా సిటోస్టెరాల్ పాజిటివ్ వచ్చిందని, ఇదే అంశాన్ని డిప్యూటీ ఈవోతో కలిసి వైవి సుబ్బారెడ్డికి వివరించామని కొనుగోలు విభాగం అప్పటి జీఎం ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం వాంగ్మూలం ఇచ్చినట్లు సిట్ తన ఛార్జిషీట్లో పొందుపరిచింది. మైసూరు ల్యాబ్ నివేదికలోని బీటా సిటోస్టెరాల్ పాజిటివ్ ఫలితాల గురించి తాను స్వయంగా చైర్మన్కు వివరించారని ఆయన సిట్కు స్పష్టం చేశారు. తిరుమలకు సరఫరా అవుతున్న నెయ్యి కల్తీదంటూ మైసూరులోని సీఎఫ్టీఆర్ఐ ప్రయోగశాల ఇచ్చిన నివేదికను తాను తొక్కిపెట్టానని కొందరు ఆరోపిస్తున్నారని, నెయ్యి నమూనాల్ని సీఎఫ్టీఆర్ఐకి పంపించాలని ఆదేశించిందే తానని అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కొద్ది రోజుల క్రితం చెప్పారు. సీఎఫ్టీఆర్ఐ నుంచి నివేదిక వచ్చిన విషయం అధికారులెవరూ నా దృష్టికి తేలేదని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాల్సింది అధికారులేనని అన్నారు. అయితే సుబ్బారెడ్డి చెబుతున్నదంతా బుకాయింపేనని తేటతెల్లమైపోయింది. భోలేబాబా, వైష్ణవి, ప్రీమియర్ డైరీలు సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీదంటూ 2022 ఆగస్టు 3న సీఎఫ్టీఆర్ఐ ఇచ్చిన నివేదిక గురించి అప్పట్లోనే సుబ్బారెడ్డికి పూర్తిగా తెలుసని వెల్లడైంది. నాటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం, గోదాముల విభాగం డిప్యూటీ ఈవో వెంకట నటేష్ బాబు సుబ్బారెడ్డిని కలిసి నెయ్యిలో కల్తీ ఉందంటూ సీఎఫ్టీఆర్ఐ ఇచ్చిన నివేదిక గురించి ఆయనకు సమగ్రంగా వివరించినట్లు తాజాగా బయటపడింది. ఈ కేసులో గతేడాది నవంబర్ 27న అరెస్టైన సుబ్రహ్మణ్యం అప్పట్లో సిట్ అధికారుల విచారణలో ఈ వివరాలు వెల్లడించారు. అతని వాంగ్మూలం తాజాగా వెలుగులోకొచ్చింది. దాన్ని విశ్లేషిస్తే సీఎఫ్టీఆర్ఐ నివేదిక గురించి సుబ్బారెడ్డికి తెలిసినా దాన్ని తొక్కిపెట్టి చర్యలు తీసుకోలేదని స్పష్టమవుతోంది. సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్ నివేదికను మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా అని సిట్ సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించగా, తాను, గోదాముల విభాగం డిప్యూటీ ఈవో ఇద్దరం అప్పటి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కలిశామని చెప్పారు. సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్లో చేయించిన నెయ్యి నమూనాల పరీక్షల్లో బీటా సిటోస్టెరాల్ పాజిటివ్గా తేలిందని ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. మీ ఉన్నతాధికారి ఎవరు? సీఎఫ్టీఆర్ఐ నివేదిక గురించి మీరెవరికి చెప్పాలి అని సిట్ అడగ్గా, జీఎం హోదాలో ఉన్న తాను అదనపు ఈవోకు నివేదించాలంటూ సుబ్రహ్మణ్యం సమాధానమిచ్చారు. మరి అదనపు ఈవోకు చెప్పారా అని అడగ్గా, లేదు అని బదులిచ్చారు. ఎందుకు చెప్పలేదు అని సిట్ ప్రశ్నించగా, దానికి సమాధానం చెప్పలేను అని దాటవేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్న డైరీల నిర్వాహకుల్ని హెచ్చరించారా అని అడగ్గా, లేదు అని చెప్పారు. వీటిని బట్టి నెయ్యి కల్తీ అయిన సంగతే సుబ్బారెడ్డికి పూర్తిగా తెలుసని, ఉద్దేశపూర్వకంగానే చర్యలు తీసుకోలేదని స్పష్టమవుతోంది. సీఎఫ్టీఆర్ఐ నివేదిక సుబ్బారెడ్డి దృష్టికొచ్చాక ఆయన జీఎం సుబ్రహ్మణ్యానికి ఏ ఆదేశాలిచ్చారో గాని ఆయా డైరీల నుంచి నెయ్యి సరఫరా మాత్రం ఆగలేదు. 2022 అక్టోబర్ 28 వరకు భోలేబాబా డైరీ 1.07 లక్షల కిలోల నెయ్యి తిరుమలకు పంపించింది. ప్రీమియర్ అగ్రిఫుడ్స్, వైష్ణవి సంస్థలు 2024 వరకు నెయ్యి సరఫరా చేశాయి. సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్లో పరీక్షల కంటే ముందే తిరుమల ల్యాబ్లోనూ 4 నమూనాల్ని పరీక్షించగా ఎలాంటి కల్తీ లేదని నివేదిక వచ్చింది. సీఎఫ్టీఆర్ఐ నుంచి రిపోర్టు రాకముందే ఆ నెయ్యిని లడ్డూల తయారీలో వినియోగించారు. డైరీ నిపుణుడైన సురేంద్రనాథ్కు మైసూరు ల్యాబ్ నివేదికను చూపించగా ఆయన ఆ 4 నమూనాలు కల్తీవేనని సుబ్రహ్మణ్యానికి చెప్పారు. ఈ విషయాన్ని మీరు బయటకు చెప్పొద్దు. ల్యాబ్ రిపోర్టులు ఆలస్యమైనందున అప్పటికే ఉన్న స్టాక్ను లడ్డూల తయారీకి వాడేశాం. మీరు టీటీడీకి అధికారికంగా పంపే నివేదికలోనూ కల్తీ గురించి రాయొద్దు అని సుబ్రహ్మణ్యం సురేంద్రనాథ్ను కోరినట్లు సిట్ పేర్కొంది. ఇందుకు సురేంద్రనాథ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉటంకించింది. అయితే తాను అలా కోరలేదని సుబ్రహ్మణ్యం సిట్కు చెప్పారు. సీఎఫ్టీఆర్ఐ నివేదికపై నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని ఎవరైనా ఆదేశించారా అని సిట్ ప్రశ్నించగా, తాను డిప్యూటీ ఈవో కలిసి నిర్ణయం తీసుకున్నామని సుబ్రహ్మణ్యం బదులిచ్చారు. గతేడాది నవంబర్ 27న సుబ్రహ్మణ్యంతో పాటు డైరీ నిపుణులు బత్తుల సురేంద్రనాథ్, డాక్టర్ మల్లం మహేందర్, బి వెంకట సుబ్రహ్మణ్యన్, కె జయరాజ్రావును సిట్ అధికారులు విచారించారు. సుబ్రహ్మణ్యం విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేశారు.